జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి స్వర్ణమాల మేడంకి నమస్కారాలు. అలాగే జూమ్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. తిరుమల నాథ పిరమిడ్ మెంబర్స్కి, వాసు సార్కి, ప్రసన్న మేడంకి నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రతిరోజు టిఎంసి ఛానల్ ద్వారా మనము ధ్యానాన్ని చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. అలాగే ఈరోజు హనుమంతుడి గురించి శ్వేత మేడం వచ్చారు, చెప్తున్నారు. శ్వేత మేడం సీనియర్ మాస్టర్స్, దరిదాపుగా 13-14 సంవత్సరాల నుంచి క్లాసులు ఎన్నో చెప్తున్నారు. అలాగే శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. ఆత్మజ్ఞానం బాగా అభివృద్ధి కోసం ఎంతమందికో మోటివేషన్ చేస్తున్నారు. అలాగే గురువు గారైన తటవర్తి దంపతులు క్లాసులు వింటున్నారు. ఈరోజు మేడం క్లాసులు హనుమంతుడి గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే మేడం, వెల్కమ్ మేడం. శ్వేత మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన టీఎంసీ టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూమ్ లో వింటున్న వారికి, అలాగే యూట్యూబ్ లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. మనం ఇప్పుడు సప్త చిరంజీవుల గురించి తెలుసుకుంటున్నాము. అందులో సప్త చిరంజీవుల్లో ఒకరే హనుమంతుడు. హనుమంతుడి గురించి అందరికీ తెలిసే ఉంటది, కానీ మనం ఇక్కడ కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆయన ఆయన త్రేతాయుగంలో జన్మించడం జరిగింది. రాముని కంటే ముందే జన్మించాడు. ఆయన భారతదేశంలో హంపి, కర్ణాటకలోని హంపి దగ్గర అంజనాద్రి కొండ మీద జన్మించారు అని కొన్ని కథల ప్రకారం ఉంది. వారి తల్లిదండ్రులు కేసరి, అంజనాదేవి. హనుమంతుని వయసు వచ్చేసి అది అంచనా ప్రకారమే చెప్పారు. 26 లక్షల సంవత్సరాలని చెప్పారు. అంటే ఇంకా సజీవంగానే ఉన్నాడు. 26 లక్షల సంవత్సరాలు అన్నది కూడా అది జస్ట్ అంచనా ప్రకారమే చెప్పడం జరిగింది. ఈ పురాణాలలో ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరిగింది. ఆయన ఎంతో శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఆయనకు శివుని అంశాన్ని కూడా చెప్తారు. ఇంకా ఆయనకు అష్టసిద్ధులు ఉన్నాయి. ఆయన నవనిధి దాత అంటారు. ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కూడా ఆయన మంచి భక్తుడు. ఎలా ఉండేది అంటే హనుమంతుడు చిన్నప్పుడు అల్లరి పిల్లవాడుగానే ఉండేవాడు అన్నట్టు. ఆయనకు ఎప్పుడు దేనికి కూడా ఏడ్చేవాడు కాదంట. ఆకలేసినా ఏడ్చేవాడు కాదు. ఏం చేసినా ఒకదానికి ఇది ప్రత్యేకంగా కావాలి అని ఏడ్చేవాడు కాదంట. ఒకసారి ఆకలి అయినప్పుడు వాళ్ళ అమ్మని వెతుకుతూ ఎక్కడ వాళ్ళ అమ్మ కనిపించకపోతే సూర్య భగవానుణ్ణి పండు అనుకున్నాడు. ఎర్రగా కనిపించాడు అని చెప్పి ఎగిరి తిందామని వెళ్తాడన్నట్టు. వెళ్తున్నప్పుడు ఇంద్రుడు ఇది సూర్య భగవానుడు స్తంభించిపోతే లోకమంతా వినాశనం జరుగుతుంది అని, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని చెప్పి ఇంద్రుడు వజ్రాయుధాన్ని వేయడం వల్ల ఆయన దవడ వంగి ఉంటది. అందుకే హనుమాన్ అని పేరు వచ్చింది ఆయనకి. అలా ఎన్నో ఆయన చిన్నప్పటి నుంచి ఎంత సూర్య భగవాను శక్తి తట్టుకోవాలి అంటే ఎంత సాధన చేసి ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళగలిగాడు అంటే అప్పటికే ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ తగిలిన వెంటనే మూర్ఛ వచ్చి పడిపోతాడు. మూర్ఛ వచ్చి పడిపోయినప్పుడు వాయుపుత్రుడు అడుగుతాడు. వాయుపుత్రుడు అంటూ ఉంటాడు, అయ్యో నా పుత్రుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని ఆయన స్తంభించిపోతాడంట వాయుపుత్రుడు. చూడండి, ఇప్పుడు మనకు ఆకలి అయితే ఆకలిని తట్టుకునే అంత శక్తి కొద్ది రోజుల్లో ఉంటుంది. వాటర్ లేకుండా కొన్ని గంటలు ఉండగలుగుతాం. వాయువు స్తంభిస్తే ఉంటామా? వాయువు అంటే ఒక్క క్షణం కూడా మనం ఉండలేము. అలాంటి వాయు స్తంభంలో ఆయన స్తంభించిపోయాడు. నా కొడుకు పరిస్థితి ఇలా ఉంది, మూర్ఛపోయాడు అని వాయుపుత్రుడు మూర్ఛపోయాడు అని చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ బ్రహ్మదేవుని దగ్గరికి, వాయువు దగ్గరికి వస్తారన్నట్టు. ఋషులు, దేవతలు అందరూ కలిసి వాయువు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తారన్నట్టు. ప్రార్థించినప్పుడు అందరూ బ్రహ్మదేవుడు చెప్తాడు అందరికి ఆదేశంగా, మీరందరూ వరాలు ఇవ్వండి, తనకి వరాలు శస్త్రాలని ఇవ్వండి.
అని చెప్పినప్పుడు ఎన్నో శక్తులు ఇవ్వడం జరిగింది. ఎన్నో వరాలు ఎంతో మంది చేత వరాలు పొందడం జరిగింది. ఎందుకు వరాలు ఇయ్యమన్నాడంటే, రాబోయే కాలంలో ఆయన వాటిని ఉపయోగించి లోక కళ్యాణం పనులు చేసేదుంది కాబట్టి, హనుమంతుడు ఎన్నో వరాలు పొందినవాడు. ఎంతో శక్తిమంతుడు. అష్టసిద్ధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వరాల గురించి తెలుసుకుందాం. ఏంటి ఆయనకు ఉన్న వరాలు అంటే, వజ్రకాయుడు అని బ్రహ్మదేవుడు వరమిస్తాడంట. వజ్రకాయుడు అంటే వజ్రం ఎంత గట్టిగా ఉంటది, ఆయన శరీరం అంత గట్టిగా ఉంటది. వజ్రాయుధం వేసినా కూడా ఆయన శరీరానికి ఏమీ కాకుండా వరం ఉందంట. అలాగే ఇంద్రుడు హనుమంతునికి ఇచ్చిన వరము ఏంటి అంటే పద్మమాలిక పద్మమాలికని ఇచ్చి హనుమంతుడికి వజ్రకాయుడు అని ఏమీ చెయ్యలేదు. వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేని విధంగా వరమిస్తాడు. అలాగే నీటి వల్ల హనుమంతుడికి ఏ మరణం ఉండదు అన్నది వరుణదేవుడిస్తాడు. ఏమపాశం కానీ కాలదండన కానీ హనుమంతునికి ఏమీ చెయ్యదు. అంటే అలా అని యముడు వరం ఇయ్యడం జరుగుతుంది. కోరుకున్న కామరూపాన్ని ధరించే విద్యను కుబేరుడు ప్రసాదించడం జరిగింది. అగ్నిదేవుడు అగ్ని నిన్ను దహించలేదు అని అగ్నిదేవుడు వరం ఇయ్యడం జరిగింది. సూర్యుడు తన తేజస్సుతో 100 వంతుల హనుమంతునికి ఇవ్వడం జరిగిందట. అంటే సూర్యకాంతి ఎంతో ఉంటది కదా! ఆ కాంతిని తను ఇవ్వడం, అలాగే ఎన్నో విద్యా బుద్ధులు నేర్పించడం. బ్రహ్మాస్త్రాన్ని కూడా ఏమీ చెయ్యలేనంత బ్రహ్మ హనుమంతునికి వరమిస్తాడు. ఇలా చిరంజీవిగా బతకమని వరాలు ఇచ్చారు. ఆయన అందుకే బలశాలి అంటారు. ఎంతో శక్తులు, సిద్ధులు ఉన్నాయి. కానీ అల్లరి పిల్లవాడన్నట్టు. చిన్నప్పటి నుంచి ఎన్నో అల్లరి పనులు చేస్తూ ఎలా ఉండేది అంటే, ఇప్పుడు మనం ఇంట్లో అల్లరి పనిని మన పిల్లలు చేస్తారు. దాన్ని ఒప్పుకుంటాం. అదే పక్క వాళ్ళు చేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు తపస్సు చేస్తున్న మునులని, యజ్ఞం చేస్తున్న మునులని అందరిని యజ్ఞాన్ని మొత్తం పాడు చేయడం, అలాంటి పనులు చేసినప్పుడు తనకి ఒక శాపం ఇయ్యడం జరుగుతుందంట మునులు. ఏంటి అంటే, నీ శక్తి నువ్వు మర్చిపోవదు కాక. మళ్ళీ నీ శక్తిని ఎవరైనా గుర్తుకు చేస్తేనే ఆ శక్తి నీకు మళ్ళీ వస్తుంది. అని అని అన్నప్పుడు మళ్ళిక అన్ని శక్తులు మర్చిపోతాడు. అది కూడా ఆయనకు వరమేనంట. శక్తులు మర్చిపోవడం కూడా. అంత చిన్న వయసులో అన్ని శక్తులు ఉన్నాయని వాటిని కాపాడుకునేనికి ఎంతో కష్టపడాలి కదా! అవన్నీ మర్చిపోయేలాగా చేయడం కూడా అది కూడా ఒక వరంగానే ఇవ్వడం జరిగిందంట. తల్లి ఏం చేస్తదంటే తనకు విద్యా బుద్ధులు నేర్పించాలి అని గౌతముని, అహల్య దగ్గరికి వెళ్తది. వాళ్ళిద్దరు ఎవరంటే హనుమంతునికి అమ్మమ్మ, తాతయ్య వాళ్ళన్నట్టు. వాళ్ళ దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి మంచి విద్యా బుద్ధుల్ని ప్రసాదించాలి. గొప్ప జ్ఞానవంతుల్ని చేయాలి. హనుమంతునికి 2 సంవత్సరాల నుంచి ధ్యానం నేర్పించారని మనం పత్రిసారి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు అంత గొప్ప జ్ఞానవంతుడయ్యాడు అంటే ఆయన చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్చుకున్నాడు. అందుకే చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకు ధ్యానం నేర్పించాలి అని పత్రిసారి మనకు 18 ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రంగా చేర్చడం జరిగింది. అంటే చిన్నప్పుడే అన్ని విద్యలు నేర్పించినామనుకో వాళ్ళకు వాళ్ళ లైఫ్ ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్నది ఆదర్శంగా తీసుకోవడానికి అని చెప్పడం జరిగింది. అంజనాదేవి వాళ్ళ అబ్బాయికి మాత్రమే ధ్యానం నేర్పించింది అని పత్రిసారి చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు తను జన్మ తీసుకొని అందరికీ ధ్యాన ప్రచారణ చేయడానికి జన్మ తీసుకుంది అని కూడా ఒక సందర్భంగా నేను పత్రిసారి నోట ఈ స్పీచ్‌లో వినడం జరిగింది. అంటే చిన్నప్పటి నుంచే నేర్పించారు. ఇప్పుడు అందుకే రామాయణమైన ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ ఉన్నాయి కదా! రామాయణంలో కానీ, భగవద్గీతలో కానీ, మహాభారతంలో కానీ అంటే అవన్నీ ముందే చిన్నప్పుడే చిన్న వయసులో పిల్లలకు నేర్పిస్తే, వాళ్ళు ఎలా నేర్చుకున్నా వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అలా సూర్య భగవానుని దగ్గరికి వెళ్ళు అని చెప్తారు. ఎవరు మంచి గురువుని చూపించండి అని వాళ్ళ అమ్మ, నాన్న దగ్గరికి తను వెళ్లి అడుగుతది అంజనాదేవి. అంజనాదేవి అడిగిన ఆయన శివాంశ అని చెప్పారు కదా! శివాంశ అన్నప్పుడు దానికొక కథ ఉంది. అది తెలుసుకుంటే బావుంటది. శివాంశ అని ఎలా జరిగింది అంటే
పార్వతీదేవి ముందు జన్మలో సతీగా జన్మ తీసుకుంటది. సతిగా ఉన్నప్పుడు ఎవరు? దక్షిణి కూతురుగా ఉంటది. దక్షిణి కూతురుగా ఉండి హ్మ్. పరమశివునికి ఒక మహా అవమానం చేస్తాడు. అందరి దేవతల్ని పిలవడం, ఆ యజ్ఞానికి శివుడిని పిలవకపోవడం, అది పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడు తట్టుకోలేకపోతది. తట్టుకోలేకపోయి ఆ యజ్ఞవాటికలోనే తను ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు పరమశివుడు ఎంతో వైరాగ్యానికి గురి అయితాడు. ఆ భౌతిక శరీరాన్ని తీసుకొని వెళుతూ ఎంతో వైరాగ్యంగా ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, తన ఈ శరీరాన్ని చూసి ఇలా వైరాగ్యంగా బాధపడుతున్నాడు. ఇది లోకానికి సరైనది కాదు. ఈయన వైరాగ్యంలో ఉంటే అని సుదర్శన చక్రాన్ని వదలడం జరుగుతుందంట. సుదర్శన చక్రాన్ని వదిలి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం జరుగుతుంది. అప్పుడు శివుడు ఎంబడే శపిస్తాడంట. నీవు కూడా నాలాగా భార్య వియోగాన్ని పొందుదుగాక. మళ్ళీ శివుడు ఎంబడే తను ఎరుకలోకి వస్తాడు. ఎరుకలోకి రావడం అంటే ఏంటి? ఆయన శాపం. అయ్యో! నారాయణుడు చేసింది విశ్వ కళ్యాణం కోసం కదా! నేను ఇలా శపించానే అని బాధపడతాడు. అప్పుడు ఆ శాపాన్ని కూడా తను చెప్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే భార్య వియోగాన్ని పొందుతూ ఉంటావో అప్పుడప్పుడు నేను జన్మ తీసుకుంటాను అని ఎవరు? పరమశివుడు చెప్తాడు. అప్పుడప్పుడు జన్మ తీసుకుంటాను. నీకు అండగా తోడుగా ఉంటాను అని చెప్పడం జరిగింది. పార్వతీదేవిగా జన్మ తీసుకున్న తర్వాత తను గర్భం దాల్స్తదంట. గర్భం దాల్చినప్పుడు ఆ పిండాన్ని వాయువు ద్వారా అంజనాదేవి పుత్రుని కోసం తపస్సు చేస్తూ ఉంటది. ఆమె గర్భంలో ప్రవేశించడం జరుగుతుంది. ఎవరిది? ఆంజనేయులు పిండాన్ని హను అంజనా గర్భంలో ప్రవేశించడం జరుగుతుంది. అది ఏంటి అంటే, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో చెప్పాలి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. అందుకే ఆయన శివుని అంశాన్ని కూడా అంటారు. వాయుపుత్రుడు అని కూడా అంటారు. ఎందుకు? సహాయం చేశాడు కాబట్టి వాయుపుత్రుడు అని కూడా అంటారు. ఇదంతా యూట్యూబ్ మనకు ఇవంతా కూడా ఆయన టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఆమె గర్భంలో ప్రవేశించడం జరిగింది. ఇదంతా ఏమంటారంటే ఇప్పుడు కాలంలో ఇది మేము కనుక్కొని చెప్పాము అని సంబరపడుతూ ఉంటారు. కానీ పూర్వం ఋషులు, మహర్షులు ఇదంతా వాళ్ళు అధ్యయనం చేశారు. ఆత్మశక్తి ద్వారా ఎన్నో సాధించి చూపిచ్చారు. పురాణాలు చదవడం వల్ల ఎన్నో మనకు కొత్త విషయాలు తెలుస్తాయి అన్నది కూడా నాకిక్కడ అర్థమైన పాయింట్. ఎందుకు అంటే అది ఆల్రెడీ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఇదేదో కొత్తగా వచ్చింది. ఇప్పుడు మనం కొనుక్కున్నాము అని సంబరపడతాం. కానీ ఇది ఆల్రెడీ అప్పట్నుంచే ఉంది. పార్వతీదేవి అంశ కాబట్టి ఆయన పార్వతీదేవి గర్భంలో హనుమాన్ ఉండు కాబట్టి శివుని అంశ అని కూడా అంటారు. 11వ రుద్రావతారం అని కూడా చెప్తారు. ఆయనకు అవన్నీ శక్తులు ఉన్నాయి, సిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులు వచ్చాయి. ఎలా వస్తాయంటే ఎవరైతే తీవ్రాతి తీవ్ర ధ్యాన సాధన చేస్తారో వాళ్ళకు అష్టసిద్ధులు వస్తాయని మనకు పత్రి సార్ కూడా చెప్తాడు. ఆ సిద్ధులు వచ్చినప్పుడు మనం వాటిని ప్రదర్శించకూడదంట. ప్రాపంచికమైన వాటికి ప్రదర్శిస్తే మనము యోగ భ్రష్టత్వం పొందుతామంట. అంటే మనకు సిద్ధులు వచ్చాయని కూడా ఎప్పుడు ప్రదర్శించవద్దు. అష్టసిద్ధులు వాటి కోసం కాదు. ఈ ఆధ్యాత్మిక విద్య, ఆత్మజ్ఞానము అన్నది మనల్ని మనం తెలుసుకోవడానికి, ఆత్మ ఉన్నతి కోసమే వాటిని ఉపయోగించాలి. కానీ ఎలాంటి భౌతికమైన కోరికల కోసం అష్టసిద్ధులని ఉపయోగించకూడదు అంటారు. అంటే ఇప్పుడు మనం ఎవరమైతే ధ్యానం చేస్తామో తీవ్రాతి తీవ్ర ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనకు కూడా హనుమంతునిలాగా అష్టసిద్ధులు ఉంటాయి. ఆ అష్టసిద్ధులు ఏంటి అన్నవి తెలుసుకుందాం. బ్రహ్మదేవుని ఆశీస్సుతో అష్టసిద్ధులు పొందాడు. ఏంటి అంటే మొదటిది వచ్చేసి అనిమ, రెండోది వచ్చేసి మణిమ, మూడోది వచ్చేసి గరిమ, నాలుగోది వచ్చేసి లగిమ, ఐదోది వచ్చేసి ప్రాప్తి, ఆరోది వచ్చేసి ప్రకామ్య, ఏడోది ఈశ్వరత్వం, 8 వశత్వం. వీటి గురించి కూడా తెలుసుకుందాం. ఇవన్నీ ఎప్పుడు ప్రదర్శించాడు అన్నది మనకు మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ ఇవన్నీ ప్రదర్శించడం జరిగింది ఆయన. ఏంటి అంటే అనిమ అంటే అతి సూక్ష్మమైన అణువు కంటే చిన్న శరీరం కావడం. అనిమ అన్న సిద్ధి. అంటే చిన్న రూపం దాల్చడం. అలాగే మణిమ అన్నది ఏంటి అంటే అనంతమైన విశ్వరూపం దాల్చడం. ఇది కూడా మనం సంజీవిని పర్వతం తెచ్చినప్పుడు దాన్ని ఉపయోగించాడు కదా! ఆయన అంత పర్వతాన్ని తీసుకురావాలంటే ఎంత పెద్ద శరీరం కావాలి అన్నది మనం ఇది ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు.
అలాగే లఘిమ అంటే గాలిలో తేలే అంత అత్యంత తేలికైన శరీరంగా మారడం అంట మూడోది. నాలుగోది గరిమ, కొండంత బరువుగా అంటే కదలలేక భారీగా ఉండడం అన్నట్టు, బరువు అయిపోవడం. ఐదోది ప్రాప్తి, కోరుకున్న వస్తువులను లేదా ఫలితాలను సులభంగా పొందడం. ప్రాప్తి అన్న సిద్ధి ఉంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట, ఏ ఫలితాలైనా పొందవచ్చంట ప్రాప్తి అన్న సిద్ధి ఉంటే. అలాగే ప్రకమ్య అంటే ప్రకృతిని తన ఇష్టానుసారం మార్చడం మరియు కోరికలు వెంటనే నెరవేర్చుకోవడం, ప్రకామ్య అన్న సిద్ధి ఉంటే. అలాగే ఈశ్వరత్వం అంటే సకల జీవులపై పూర్తి ఆధిపత్యం మరియు నియంత్రణ కలిగి ఉండడం. ఎనిమిదోది వశత్వం అంటే సమస్త ప్రకృతిని ప్రాణులను తన వశం చేసుకోవడం అంట. ఇవన్నీ అష్టసిద్ధులు అన్నారు. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే మనకు కూడా అష్టసిద్ధులు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఎప్పుడు మనం ధ్యాన స్థితి పరాకాష్ఠ స్థితికి వెళ్ళినప్పుడు ఈ సిద్ధులు ప్రాప్తిస్తాయి. సిద్ధుల కోసమే ధ్యానం అన్నది చేయకూడదు అంటారు. పత్రి సార్ చెప్తాడు, హెచ్చరించడం కూడా జరుగుతుంది. సిద్ధుల కోసం మనము ధ్యానం చేయకూడదు, ఆత్మ జ్ఞానం కోసమే, ఆత్మ ఆత్మ ప్రయాణం చేయడం కోసమే మనం ఉపయోగించుకోవాలి, కానీ ఆత్మ ఉన్నతి కోసమే చెయ్యాలి. భౌతిక కోరికల కోసం ఆ సిద్ధులని ఎప్పుడు ఉపయోగించకూడదు. అంటే హనుమంతుడు ఎంత గొప్పవాడు కాబట్టి ఆయనకు ఎన్ని శక్తులు ఎన్ని సిద్ధులు ఉన్నాయి. అలాగే సుందరుడు అని కూడా అంటారు కదా హనుమంతుని. సుందరుడు అంటే అలా అంజనాదేవి పిలిచేదంట. సుందరుడు అంటే సౌందర్యవంతుడు అని మనం దేహపరంగా చూస్తాం, కానీ ఇప్పుడు సుందరకాండ మొత్తం కూడా ఎవరి గురించి ఉంటుంది అంటే మనకు అన్ని కాండల కంటే ఎక్కువ ప్రాముఖ్యంగా ఉన్నది సుందరకాండ అంటారు. ఎందుకు? అది మొత్తం హనుమంతుని గురించే ఉంటుంది. హనుమంతుడు ప్రతి చోట ఉండడం జరుగుతుంది సుందరకాండలో. సుందరుడు అంటే సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యం అన్నట్టు. బాహ్య సౌందర్యం అని మనం అనుకుంటాం, బాహ్య సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యం. ఆ ఆత్మ సౌందర్యమే సుందరుడు అంటారంట. అంటే ఆ సుందరుడు అని వాళ్ళ అమ్మ పిలుచుకునేది అన్నట్టు, సుందరుడు అని అంజనాదేవి హనుమంతుని పిలిచేది. ఆయనకప్పుడు సుందరుడు అని అన్నారు. ఆ సుందరకాండ మొత్తం కూడా హనుమంతుని గురించే ఉంటుంది. ఇది ఎప్పుడు ఎంతవరకు ఆయన ఉన్నాడు అంటే సూర్యుని దగ్గరికి వెళ్ళి నాకు పట్టుదలగా కోరుకుంటాడు అన్నట్టు, ఏంటి నాకు విద్య అందించండి అని. విద్యను అందించండి అంటే సూర్య భగవానుడు ఏమంటాడంటే, నేను ఒక్క దగ్గర నిశ్చలంగా ఉండను, చంచలంగా తిరుగుతూ ఉంటాను, నేను నీకు ఎలా విద్యను నేర్పుతాను అని చెప్పడం జరిగింది. నేను నీకు విద్యను ఎలా నేర్పుతాను అంటే, మీరు ఎక్కడైతే ఉంటారో నేను అక్కడ ఉండి విద్య నేర్చుకుంటాను అని పట్టుబట్టాడు. ఎలా అంటే జ్ఞానం మీద ఆసక్తి అన్నట్టు హనుమంతునికి. జ్ఞానం మీద ఆసక్తి, పట్టు వదలని విక్రమార్కుల్లాగా సూర్య భగవాన్ని ప్రార్థించి ఆయన ఎట్లయినా జ్ఞానం నేర్పించే విధంగా చేసుకుంటాడు. అలా ఎంతో ఆత్మజ్ఞానాన్ని సూర్య భగవాను ద్వారా హనుమంతుడు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఇంకొక విద్య నేర్పించాలి, దానికి వివాహితులకే ఆ విద్య నేర్పించాలి అని సూర్యుడు చెప్తాడు. అంటే లేదు నేను ఆ జన్మ బ్రహ్మచారిని, నేను వివాహం చేసుకోను అంటాడు. అంటే నువ్వు వివాహం అయిన తర్వాత కూడా బ్రహ్మచారిగా ఉండవచ్చు అంటారు. అంటే ఎలాగా అది అని సూర్యుడు తన కిరణం నుంచి ఒక కన్యను సృష్టించడం జరుగుతుందంట. ఆ కన్యని సువచ్చలకి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం జరిగిన వెంటనే సువచ్చలాదేవేమో ధ్యానానికి వెళ్ళిపోతుంది, తపస్సుకు వెళ్ళిపోతుంది. హనుమంతుడు ఆ విద్య నేర్చుకొని ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాడు. అంటే అక్కడ దాంపత్య జీవితాన్ని గడపలేదన్నట్టు. పెళ్లి చేసుకున్నా కూడా దాంపత్య జీవితం గడపలేదు. దాంపత్య జీవితం గడపలేదు కాబట్టి ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఆ విద్య నేర్చుకోవాలి, ఎవరైతే ఆ విద్య నేర్చుకుంటారో వాళ్ళకలా ఆయన ఎంతో శక్తిని అన్ని ప్రసరించి, అన్ని విద్యలు ఉన్నాయి ఆయన దగ్గర, ఎంత శక్తి సామర్థ్యం అన్నీ ఉన్నాయి. తర్వాత ఆ విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత తను కిష్కింధకు వెళ్తాడు. కిష్కింధకు వెళ్ళి సుగ్రీవునితో స్నేహం చేస్తాడు. అక్కడ ఆయన రాజ్యపాలనలో సహాయకుడిగా ఉంటాడు. శ్రీరాముని దర్శనం ఎప్పుడు జరుగుతుంది అంటే ఋషి పర్వతం మీద వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, ఇద్దరు వ్యక్తులు. అంటే సీత అపహరణం జరిగిన తర్వాత
వాళ్ళు సీతను వెతుకుతూ ఆ ఋషి పర్వతం మీదకి వస్తారు. ఋషి పర్వతం మీదకి వచ్చినప్పుడు వాళ్ళెంతో తేజోవంతంగా, తేజస్సుగా ఉంటారు. సుగ్రీవుడు ఏమనుకుంటారంటే వాళ్ళన్న ఆళ్ళు గొడవ పడి, మా అన్న నాకు శత్రువుల్ని పంపించారేమో, వీళ్ళు చూస్తేనేమో మన లోకవాసులు లెక్క లేరు. ఏ లోకం నుంచి తీసుకొచ్చాడో వీళ్ళని, ఈళ్ళు ఇలా కనిపిస్తున్నారు అంటే, "నువ్వు అట్లా నెగెటివ్ ఆలోచన చెయ్యబాకు" అని హనుమంతుడు అంటాడంట. అప్పుడు కూడా బుద్ధిని, శక్తిని ఉపయోగిస్తాడు హనుమంతుడు. మీరిలా ఎప్పుడు కూడా నెగెటివ్ ఆలోచన చేయకూడదు. వాళ్ళెవరో నేను కనుక్కొని వస్తానని చెప్తాడు. వాళ్ళని చూడగానే ఏమంటాడంటే, "మీలో 3 గుణాలు నాకు కనిపిస్తున్నాయి. ఒక రాజులాగా, ఒక ఋషిలాగా, ఒక దైవంలాగా కనిపిస్తున్నారు. మీ తేజస్సు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నారు" అని సాష్టాంగ నమస్కారం చేసి, హనుమంతుడు బ్రాహ్మణ రూపంలో వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. ఎంతో వినయంగా వారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ కలయికని వాళ్ళు ఆ కలయికని ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు తన గురువు చెప్తాడు, "నీవు భవిష్యత్తులో ఒక మహానుభావుడిని కలుసుకుంటావు. ఆయన కోసమే నువ్వు ఈ జన్మ తీసుకున్నావు. రాముని కోసమే జన్మ తీసుకున్నావని" చెప్తే, ఆ మాటలు గుర్తుకొస్తాయి. అంటే సూర్యభగవానుడు చెప్పాడు కదా! భవిష్యత్తులో ఒక మహానుభావుడిని కలుస్తాను. ఆయన భక్తిలో ఉండిపోతాను. ఆయన కోసమే జన్మ తీసుకున్నాను అన్నది గుర్తుకొచ్చి, ఎవరు స్వామి అంటే, నేను శ్రీరామచంద్రుడిని ఇలా సీతని అపహరించాడు రావణాసురుడు. ఎక్కడ ఉంది ఏంటి తెలుసుకునే విషయంలో వెళ్తున్నాము. ర్ నేను అదే రాముడు, లక్ష్మణులు మేమిద్దరం అన్నదమ్ములము అంటే, నేను ఎంతో భక్తుడయిపోతాడు అప్పటినుంచే. రామ భక్తుడిగా మారిపోయి, ఎంత భక్తి అంటే వాళ్ళు లేకుండా ఉండలేడు. ఆయన ఆయన భక్తిని కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా! హనుమంతుని భక్తి కూడా అలా ఉంటూ, సుగ్రీవుని దగ్గరికి తీసుకుపోయి వాళ్ళిద్దరిని మిత్రుత్వం చేసి, మళ్ళీ అలాగే వాళ్ళ అన్న శత్రువుగా ఉన్నాడు కదా! అప్పుడు హనుమంతుడు ఒక ఒప్పందం చేస్తాడు. వానర సేనులతో కలిసి మీరు కలిసి లంకకు వెళ్ళడానికి శ్రీరామచంద్రులకి మీరు సహాయం చెయ్యాలి. అలా సుగ్రీవుడు రాజు అయిపోయి రాజభోగాలు అనుభవిస్తూ మర్చిపోతాడన్నట్టు. అప్పుడు హనుమంతుడు హెచ్చరిక చేసి, "నువ్వు బయటికి రావాలి. ఇప్పుడు శ్రీరామచంద్రుడికి నీవు కృతజ్ఞత చెప్పే సమయం వచ్చింది. రావాలి" అన్నప్పుడు వారి వచ్చి వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్ళడానికి వాళ్ళు వంతు సహాయం చేస్తారు. అలా లంకకు వెళ్ళిన తర్వాత హనుమంతుడు మాత్రమే వెళ్ళగలుగుతాడు. ఆ మహాసముద్రం దాటాలి అంటే ఎవ్వరి తరం కాదు. ఎన్ని 100 యోజనల దూరం ఉంటదది. మహాసముద్రం అంటారు. 100 యోజనలు అంటే ఒక యోజనము అంటే అది పరికరం పేరంట. యోజనము అంటే 13-16 కిలోమీటర్లు. అలా 100 యోజనల దూరమున్న మహాసముద్రాన్ని ఈదాలి అంటే ఒక హనుమంతునికే ఆ శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి ఆయన అది ఈ సముద్రాన్ని లాగించి వెళ్ళింది ఒక హనుమంతుడు. తర్వాత వానర సేనలతో కలిసి అందరూ వెళ్తారు కానీ, ముందు వెళ్ళిందైతే హనుమంతుడు వెళ్తాడు. అంటే ఆ శక్తి ఎంత గొప్పది ఆయనకున్న శక్తులు, సిద్ధులు మళ్ళీ అన్నీ ఎంత అష్టసిద్ధులు ఉన్నాయి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా ఆయన దగ్గర అంత శక్తి ఉంది అన్నది కూడా ఆయన ఎప్పుడూ వాటిని గుర్తుంచుకోడు. మనం ఏమనుకుంటాం కొంచెం ధ్యానం చేసి మనకు శక్తి వచ్చింది, మనకు థర్డ్ ఐ ఓపెన్ అయింది, మనం అన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా! తనెప్పుడు కూడా చెప్పుకోలేదంట. అలా చెప్పుకుంటేనంట యోగ భ్రష్టత్వం వస్తుందంట. మనం ఈ ధ్యానం చేసి ఇవన్నీ ఉన్నాయని చెప్పుకోవద్దు అని రాజలక్ష్మి మేడం కూడా ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. అంటే ఆయన అంత శక్తిమంతుడు. సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు గుర్తిస్తాడు. అప్పుడు తను ఇంత భక్తిపూర్వకంగా ఉన్నావు రాముని మీద ఎలా గుర్తించావు నన్ను అంటే, నా కణం, కణం అణువు అంతా శ్రీరాముని శబ్దంతో నిండిపోయింది. ఆ శబ్దాన్ని పట్టుకొని నేనిక్కడి వరకు వచ్చాను. మీలో కూడా ఆ శబ్దాన్ని నేను వినగలిగాను అంటాడు. మీలో కూడా కణకణము రామ శబ్దమే ఇనిపిస్తుంది. ఆ శబ్దం ద్వారానే నేనిక్కడి వరకి రాగలిగాను లంకకు. అశోకవనంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యల కనెక్టివిటీ తగ్గిపోతది. ఎందుకంటే రావణుడు ఎన్నో మాయలు ఉంటాయి. ఆయన చెరలో ఉన్న సీతాదేవికి రాముడితో ఉన్న కనెక్టివిటీ అంటే వాళ్ళు ఆత్మతో ఉన్న కనెక్టివిటీకి తగ్గిపోతదన్నట్టు. మళ్ళీ రాముడు ఒక ఉంగరాన్ని ఇస్తాడు గదా! సీతాదేవికి కనిపించినప్పుడు ఈ ఉంగరాన్ని ఇవ్వు అన్నప్పుడు, మళ్ళీ ఆ ఉంగరం పెట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఆ కనెక్టివిటీ మళ్ళీ వస్తుందంట. రాము రావణాసురుని దగ్గరికి మంచి దూతగానే వెళ్తాడు. ఫస్ట్ మర్యాదగానే అడుగుతాడు హనుమంతుడు. అంత మర్యాదగా అడిగినా కూడా తను పంపించను అంటాడు. నీకు క్షమాభిక్షణ పెడతాడు శ్రీరామచంద్రుడు. నువ్వు సీతాదేవిని వదిలిపెట్టు అంటే వదిలిపెట్టడు.
వదిలిపెట్టకుండా ఏం చేస్తాడు, అప్పుడు హనుమంతుని తోకకు అగ్ని పుట్టిస్తాడు. కానీ అప్పుడు ఆ అగ్ని కూడా అక్కడ వరం ఇచ్చింది కదా, అగ్ని నిన్ను దహించదు అని. అప్పుడు ఇంతకు వెలగదంట ఆ తోక. అప్పుడు హనుమంతుడు అంటాడంట, పర్లేదులే ఇది లోక కళ్యాణం కోసమే అన్నప్పుడు అది వెలుగుతుందంట. అది లంకంతా దహనం చేయడం జరుగుతుంది. మళ్ళీ సీతాదేవి నుంచి సమాచారం తీసుకొని వెళ్ళడానికి తన దగ్గర ఉన్న చూడమని తీసుకొని వెళ్తాడు. చూడమని అంటే నెత్తి మీద ధరించేది అంట, అదొకటి ఆభరణం. అది తీసుకొని మళ్ళీ శ్రీరామునికి ఇస్తాడు. మళ్ళంతా మనకంతా ఇదంతా తెలిసిందే. అంటే మళ్ళీ సముద్రం దాటేటప్పుడు కూడా అక్కడ మైనకుడు అనే ఒక పర్వతం ఉంటదంట. మైనకుని పర్వతం ఏం చేస్తాడంటే ఆయనని హనుమంతుడు ఒక లక్ష్యం మీద ఒక దృష్టి పెట్టి వెళ్తాడు. అంటే ఆయన దేని మీద దృష్టి పెట్టినా ఇంకా వేటికి పక్కకు మళ్ళడు. ఆ దృష్టి తన లక్ష్యం మీదనే ఉంటుంది. ఎలా అయితే అర్జునుడు ఆయన యుద్ధం చేసేటప్పుడు పక్షికి పరీక్షిస్తాడు కదా, తన రాజు ఒక కన్నుగుడ్డు మాత్రమే కనిపిస్తుంది, నాకు ఏది కనిపించదు అంటే ఆయన దృష్టి ఆ పక్షి కన్నుగుడ్డు మీద ఎలా అయితే ఉందో అర్జునుడిది, అలా హనుమంతుడు కూడా తన లక్ష్యం మీద కార్యం మీద నేను వెళ్తున్నాను, సీతాదేవిని కనుక్కోవడానికి వెళ్తున్నాను, ఇది స్వామి కార్యం అన్నప్పుడు స్వామి మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అన్నాడంట. ఎవరు, మైనకుడు అనే పర్వతం. అన్నప్పుడు ఆతిథ్యం స్వీకరించండి అంటే నేను ఒక్క క్షణం కూడా వృధా చెయ్యను, నా దృష్టి మొత్తం స్వామి కార్యం మీదనే ఉంది, నా సమయాన్ని వృధా చెయ్యకు, మీరు నాకు ఎంతో ప్రేమగా ఆతిథ్యాన్ని ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి నేను మీ ఆతిథ్యాన్ని స్వీకరించాను. అక్కడ తను కూడా నొప్పించకుండా మీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించాను, క్షణాల్లో మీరు నాకు ఆతిథ్యాన్ని ఇచ్చారు, నేను దాన్ని స్వీకరించాను, మీరు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ సముద్రాన్ని దాటుకుంటూ మళ్ళీ లంకకు వెళ్ళి ఇంక ఇవన్నీ ఎలా ఆయన హనుమంతుడు ఎప్పుడు ఉన్నాడు అంటే మనకు మహాభారత యుద్ధం వరకు కూడా హనుమంతుడు ఉంటాడు. ఆయన యుద్ధం చేసేటప్పుడు కూడా ఆ రథం మీద ఆయన జెండా ఉంటుంది కదా, ఆ శక్తి ఇస్తూ ఉంటుంది హనుమంతుని జెండా. జెండాపై కపిరాజ్ అంటారు కదా, ఆ జెండా ఉండి అక్కడి నుంచి ఆయన ఎంతో శక్తిని ఇస్తూ ఉంటాడు, ఆ యుద్ధం చేయడానికి ఎంతో శక్తిని ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఒకసారి ఈ భీముడికి గర్వంగా ఉంటుందంట, నేను బలశాలిని, నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అన్నప్పుడు హనుమంతుడు ఆయన గర్వాన్ని అణచాలని చూస్తాడంట. ఏంటి, పడుకుంటాడంట ఒక దగ్గర, దారిలో అలసిపోయి పడుకుంటాడు హనుమంతుడు. ఆయన తోకనే జరపలేకపోతాడంట. అప్పుడు నేను అలసిపోయి ఉన్నాను, లేవన స్వామి మీరే తోకని పక్కకు జరపండి అంటాడంట హనుమంతుడు. పక్కకు జరుపు అన్నప్పుడు తను అసలు భీముడు కొంచెం కూడా జరపలేకపోతాడంట. ఎందుకు, ఆయన గర్వంగా ఫీల్ అయ్యాడు, నన్ను మించిన వాళ్ళు ఎవ్వరు లేరు, నేను చాలా బలిష్టవంతుణ్ణి. ఇద్దరు వాయుపుత్రులే, భీష్ముడు అదే అదే భీముడు హనుమంతుడు కూడా ఇద్దరు. ఎందుకంటే ఆయన కూడా వరం వల్లనే పొందినవాడు కదా, వాయుపుత్రుల వల్ల పుట్టినవాడే కదా భీముడు. అంటే ఆయన కూడా ఆ శక్తి ఉంది, కానీ అక్కడ ఆయన గర్వంగా ఫీల్ అయ్యాడు, నాకున్న శక్తిని. హనుమంతుడు ఆయన గర్వాన్ని అణిచాడు అన్నది ఒక సందర్భంగా వివరించడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన శక్తిని ఒకసారి మళ్ళీ శ్రీరామచంద్రుని వాళ్ళని బంధించినప్పుడు కూడా ఆయన సూక్ష్మ రూపం ధరిస్తాడంట. ఆ వాహన వాళ్ళు కాపలా ద్వారుడి నుంచి చిన్న సూక్ష్మ రూపం ధరించి చెవులో నుంచి నోట్లో నుంచి వెళ్ళి అలా రామ లక్ష్మణుల్ని విడిపిస్తారా అని మనం సినిమాలో కూడా చూస్తాం కదా. అంటే ఆయన అన్ని ఈ శక్తుల్ని ఎప్పుడెప్పుడు ప్రదర్శించాడు. మనకు సంజీవని పర్వతం గురించి కూడా అది ఏంటి అంటే, ఆమె శబరి ఎంగిలి పళ్ళని ఇస్తే లక్ష్మణుడు అంట ఊంచేస్తాడంట. ఆ ఊంచేసినవే మళ్ళీ ఆయన నోట్లోకి వెళ్ళి ఔషధంలాగా పనిచేసింది. ఎప్పుడు అంటే సంజీవని పర్వతం ఎలా వచ్చింది అంటే, ఆయన ఊంచేసిన పళ్ళు సంజీవని పర్వతంగా అయ్యి మళ్ళీ కర్మ సిద్ధాంతం ఎలా వర్తిస్తది అన్నది కూడా ఇక్కడ ఉంది. ఆ సంజీవని పర్వతంలో ఉన్న ఔషధ గుణాల వల్లనే మళ్ళీ ఆయన బాగుపడ్డాడంట. ఏంది లక్ష్మణుడు ఏంటి ఈమె ఎంగిలి పళ్ళు నేను తినాలా అని ఊంచేస్తాడంట. ఆ ఊంచేసిన దానికి కూడా ఇంత అంతరార్థం ఉంది అన్నదైతే నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన టీఎంసీ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీ దంపతులకు, తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్‌లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రెండ్స్, మరి హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకడు. ఆయనకు చిరంజీవి తత్వము 3 సార్లు 3 గొప్ప వాళ్ళ నుంచి వచ్చిందనమాట. ఎప్పుడు అంటే
సీతమ్మ ఇచ్చిన వరం అది. ఏంటి అది? లంకలో సీతను చూసి రాముడి ఉంగరం ఇచ్చి ధైర్యం ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు సీతమ్మ ఆయనకి ఒక వరం ఇస్తుంది అనమాట. ఏమని అంటే, నీవు ఎంత కాలము భూమి మీద రామనామం ఉంటుందో అంతకాలము చిరంజీవిగా ఉండు. చిరంజీవి అంటే అర్థం ఏంటి అంటే, ఆకలి దప్పులు ఉండవు, ముసలితనం ఉండదు, మరణము ఉండదు. అందుకే అంటారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. అంటే ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. మరి అలాగే రెండవది ఎవరు ఇచ్చారంటే రాముడు ఇచ్చాడు. ఎప్పుడు? రావణ సంహారం అయిన తర్వాత రాముడు అయోధ్యలో పట్టాభిషేకం చేసుకుంటున్నప్పుడు అందరికీ బహుమతులు ఇస్తాడట. కానీ హనుమంతుడు కోరాడు. అప్పుడు ఏం వరం? స్వామి, ఎప్పటి సేవలో నిరంజీవిగా ఉండి నా భక్తులను కాపాడు అని వరం ఇస్తాడు. మరి అలాగే బ్రహ్మ ఇంద్రుడు కూడా ఆయనకి చిన్నప్పుడే వరం ఇచ్చారు. ఇందాక మేడం కూడా చెప్పింది, హనుమంతుడు చిన్నప్పుడు సూర్యుని పండు అనుకొని మింగితే ఆయన ఇంద్రుడు కొట్టబోతాడు. సో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆయనకి వరం ఇచ్చారు అని, ఏ బ్రహ్మాస్త్రము నిన్నేమి చెయ్యదు అని. అలా అందరి వరాలు పొందాడు కాబట్టే ఆయన చిరంజీవి అయ్యాడు. ఇప్పటికీ ఆయన ఎక్కడున్నాడు అంటే గంధమాధవ పర్వతం హిమాలయాల్లో రామనామం చేసుకుంటూ ఉన్నాడు. కలియుగంలో ఎప్పుడైతే ధర్మం తగ్గుతుందో అప్పుడు భక్తులను కాపాడడానికి వస్తాడు అని నమ్మకము. అసలు ఆయనకి చావు లేకుండా ఎందుకు వరం ఇచ్చారు అంటే, ఆయనకి స్వార్థం లేకపోవడమే ఫ్రెండ్స్. ఒకే ఒక్క కారణం ఏంటి అంటే, ఈ సప్త చిరంజీవులందరికీ కూడా ఎవరైతే సప్త చిరంజీవులు అయ్యారో వీళ్ళందరికీ కారణం ఏంటి అంటే, వాళ్ళు లోక కళ్యాణం కోసమే ఉద్భవించారు. రాముడి భక్తులకు ఎప్పటికీ కష్టం రాదు. ఇంకొకటి ఏంటి అంటే, అసలుకి ఈయనెవరు అంటే శివుడి అంశ. అంటే శివుడు కేశవుడు, నరుడు నారాయణుడు, శివుడు ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకరే, ఒకరి కోసం ఒకరు. త్రిమూర్తుల్లో వీళ్ళిద్దరు కూడా ఒక్కటే అని ప్రపంచానికి తెలియచేయడానికే రాముడికి సేవగా ఉండడానికి, బంటుగా ఉండడానికి మరి హనుమంతుడు భూమి మీదకి వచ్చాడు, శివుడి అంశ కాబట్టి. అందుకే చూడండి, దాంట్లో చెప్తారు, అష్టసిద్ధి నవనిధికే దాత అసబరదీన జానకీ మాత. జానకీ మాత ఆయనకి ఏం వరం ఇచ్చింది అంటే, అష్టసిద్ధులు నవవిధులు కలగాలి అని వరం ఇచ్చింది. అలాగే 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అన్నింటిలో కూడా నీ ప్రతాపం ఉంటుంది అని, లోకమంతా నీ వెలుగుతో నిండి ఉంటుంది అని. అంటే డైరెక్ట్ గా ఏం చెప్పింది మాత? నువ్వు చిరంజీవి నాయన. ఒక్క యుగం అంటే 1,00,000 సంవత్సరాలు, 4 యుగాలు అంటే మరి ఎన్ని సంవత్సరాలు చూడండి ఫ్రెండ్స్. అందుకే చివరి లైన్ లో కూడా ఏముంటుంది అంటే, పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప రామలఖన సీతా సహిత హృదయ బసవు సురదూప్. అంటే వాయుపుత్రుడా, కష్టాలు తీర్చగలిగేవాడా, హనుమంతుడు ఇప్పటికీ ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా కష్టం వచ్చింది అంటే జై హనుమాన్ అంటే కొండంత బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అంటే ఏంటి, చిరంజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది భూమి మీద ఇంకా ఎనర్జీ ఉంటుంది కాబట్టి పిలిచిన వెంటనే మనల్ని ఆదుకుంటారు అని అర్థము. సో ఫ్రెండ్స్, మరి ఇలా సప్త చిరంజీవులలో 2వ వారైన హనుమంతుడి గురించి ఈ రోజు మరి అద్భుతంగా శ్వేతా మేడం మనకు తెలియచేశారు. సో హనుమంతుడి యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవుతూ మనం అందరము చక్కగా ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం.